ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. పసిడి ప్రియులకు ఇది మంచి అవకాశం అని చెప్పుకోవాలి. దేశీయంగా బంగారం ధరలు రెండో రోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దీని ప్రభావం దేశీయంగాను బంగారం పైన పడుతుందని బులియన్ మార్కెట్ వర్గాలు కూడా చెప్తున్నాయి. అంటే దేశంలో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందన్నమాట. అయితే గత 10 రోజులుగా చూసుకుంటే మరి హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ 1 గ్రామ్ గోల్డ్ ఎలా ఉంది అంటే మార్చి 28 నుంచి ఏప్రిల్ 6వ తారీఖు వరకు చూసుకుంటే ఒకసారి చూద్దాం చార్ట్. అంటే మార్చి 28వ తారీఖుని 24 క్యారెట్లు గ్రామ్కి 251 రూపాయి పెరిగి 14,809లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 230 రూపాయలు పెరిగి 13,575లో ఉంది. ఇంకా మార్చ్ 29వ తారీఖు చూసుకుంటే ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి గ్రామ్ 14,809కి చేరుకుంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 13,575, ఎటువంటి మార్పు లేదు. ఇంకా మార్చ్ 30వ తారీఖును చూసుకుంటే 24 క్యారెట్స్ 17 రూపాయలు గ్రామ్కి పెరిగి 14,826లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 15 రూపాయలు పెరిగి 13,590లో ఉంది. ఇక మార్చి 31 అంటే మంత్ ఎండింగ్ వరకు చూసుకుంటే 24 క్యారెట్స్ 125 రూపాయలు గ్రామ్కి పెరిగి 14,951లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 115 రూపాయలు పెరిగి 13,705కు చేరుకుంది. అంటే మార్చి 31 వరకు చూసుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్ వచ్చేసి 14,951లో ఉంది. 22 క్యారెట్స్ అయితే 13,705లో ఉండడం చూస్తున్నాం. ఇంకా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి చూసుకుంటే 24 క్యారెట్స్ 344 రూపాయలు పెరిగి గ్రామ్కి 15,295కి వచ్చేసింది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 315 రూపాయలు పెరిగి గ్రామ్కి 14,020లో ఉండడం చూస్తున్నాం. అంటే మార్చి 31 వరకు 22 క్యారెట్స్ 13,000లో ఉన్నటువంటి 1 గ్రామ్ బంగారం ఇంకా ఏప్రిల్ 1వ తారీఖు వచ్చేటప్పటికి 14,000కి అయితే రావడం చూస్తున్నాం. ఇంకా ఏప్రిల్ 2వ తారీఖు చూసుకుంటే 24 క్యారెట్స్ 398 రూపాయలు తగ్గి 14,897కి గ్రామ్ వచ్చేసింది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 365 రూపాయలు తగ్గి 13,655కి వచ్చింది. అంటే ఏప్రిల్ 2వ తారీఖును చూసుకుంటే ఒక్కసారి గ్రామ్కి 398 మేర తగ్గింది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 365 మేర తగ్గడం చూస్తున్నాం. ఇంకా ఏప్రిల్ 3వ తారీఖు వచ్చేటప్పటికి గ్రామ్కి 196 రూపాయలు పెరిగి 15,093 వరకు వచ్చింది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 180 రూపాయలు పెరిగి 13,835కి వచ్చేసింది. ఇంకా ఏప్రిల్ 4వ తారీఖు చూసుకుంటే గ్రామ్ 15,093 రూపాయలు స్థిరంగా ఉంది, ఎటువంటి మార్పు లేదు. ఇంకా 22 క్యారెట్స్ కూడా 13,835లో ఉంది, ఎటువంటి మార్పు లేదు. ఇంకా ఏప్రిల్ 5వ తారీఖు చూసుకుంటే 15,093 ఇక్కడ కూడా స్థిరంగానే ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 13,835, ఇక్కడ కూడా ఎటువంటి మార్పు లేదు. ఇంకా ఏప్రిల్ 6వ తారీఖు వస్తే కనుక మనం 24 క్యారెట్స్ గ్రామ్కి 180 రూపాయలు తగ్గి 14,913కి వచ్చేసింది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 165 రూపాయలు తగ్గి 13,670లో ఉండడం చూస్తున్నాం. అంటే మార్చి 28వ తారీఖుని 24 క్యారెట్స్ 14,809 ఉంటే ఏప్రిల్ 6వ తారీఖు వచ్చేటప్పటికి 14,913కి వచ్చింది. ఇంకా 22 క్యారెట్స్ అయితే మార్చి 28కి 13,575 ఉంటే ఏప్రిల్ 6వ తారీఖు 13,670కి అయితే రావడం చూస్తున్నాం. అంటే కొంచెం ఫ్లక్చువేట్ అవుతున్నాయి, ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది. సో ఏదేమైనా కొంచెం స్థిరంగానే ఉన్నాయి బంగారం ధరలు, అంత ఎక్కువ పెరగలేదు, అంత తక్కువ తగ్గలేదు, కానీ స్థిరంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ చార్ట్ అయితే ఇలా ఉంది. మరి సిల్వర్ ఎలా ఉంది గత 10 రోజులుగా ఒకసారి చార్ట్ చూద్దాం. ఇక వెండి గురించి మాట్లాడుకుంటే మార్చి 28 నుంచి ఏప్రిల్ 6 వరకు చూసుకుంటే వెండి ధర స్థిరంగా కనిపిస్తుంది. అంటే 2,50,000, 2,55,000 ఇంకా అలానే ఉంది చూడండి. 2,55,000, 65, 50, 55. అంటే మార్చి 28వ తారీఖు చూసుకుంటే కిలో వెండి 2,50,000లో ఉంది. ఇంకా ఏప్రిల్ 6వ తారీఖు చూసుకుంటే కిలో వెండి 2,55,000లో ఉండడం చూస్తున్నాం. ఒక్కసారి గత 10 రోజులుగా చూద్దాం. మార్చి 28 10 గ్రాములు వెండి 2,500, 100 గ్రాములు 25,000, ఇంకా 1 కేజీ వచ్చేసి 5,000 పెరిగి కిలోకి 2,50,000లో ఉండడం అయితే చూస్తున్నాం. ఇంకా మార్చి 29 చూసుకుంటే 10 గ్రాములు 2,500, 100 గ్రాములు 25,000, ఇంకా కిలో వెండి ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి కిలో 2,50,000లో ఉంది. ఇంకా మార్చి 30 చూసుకుంటే 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500, ఇంకా 1 కేజీ అయితే కిలోకి 5,000 పెరిగి 2,55,000లో ఉంది మళ్ళీ.
అంటే చూడండి 50, 55 అక్కడక్కడ తిరుగుతుంది వెండి. ఇంకా మార్చి 31 చూసుకుంటే 10 గ్రాములు 2500, 100 గ్రాములు 25,000, ఇంకా కిలో అయితే మళ్ళీ 5,000 తగ్గి కిలోకి 2,50,000 అయితే రావడం చూస్తున్నాం. ఇంకా ఏప్రిల్ 1 చూసుకుంటే 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, ఇంకా 1 kg 15,000 పెరిగి కిలోకి 2,65,000 అయితే వచ్చేసింది. అంటే ఏప్రిల్ 1వ తారీఖుని చూసుకుంటే కిలో వెండి 15,000 పెరిగి 2,65,000 మేర పెరిగింది. ఇంకా ఏప్రిల్ 2వ తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500, ఇంకా 1 kg అయితే 10,000 తగ్గి మళ్ళీ 2,55,000 వచ్చేసింది. ఇంకా ఏప్రిల్ 3వ తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500, ఇంకా 1 kg ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉంది. కిలో వెండి 2,55,000. ఇంకా ఏప్రిల్ 4 చూసుకుంటే 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500, ఇంకా కిలో వచ్చేసి 2,55,000. ఇంకా ఏప్రిల్ 5వ తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500, ఇంకా 1 kg 2,55,000. అంటే ఈ 3 రోజులు చూసుకుంటే ఏప్రిల్ 3, 4, 5 తారీఖులో చూసుకుంటే కిలో వెండి ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి 2,55,000లో ఉంది. ఇంకా ఏప్రిల్ 6వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500, ఇంకా 1 kg 2,50,000 ఇక్కడ కూడా స్థిరంగానే ఉంది. అంటే గత 4 రోజులుగా చూసుకుంటే కిలో వెండి 2,55,000లో ఉండడం అయితే చూస్తున్నాము. ఏప్రిల్ 1వ తారీఖును చూసుకుంటే 15,000 పెరిగి ఒకేసారి 2,65,000 ఉంది. ఇంకా మిగతా గత 10 రోజులుగా చూసుకుంటే ఈ రోజు వరకు 2,55,000, 2,50,000 ఇలానే ఉండడం చూస్తున్నాం. సో బంగారం వెండి గత 10 రోజులుగా అయితే చార్ట్ ఇలా ఉంది. సో ఇవన్నీ ఏదైతే మనం రేట్స్ చూసుకున్నామో టీసీఎస్, జిఎస్టీ ఇవేవి ఇంక్లూడ్ అవి లేవు. మరి మీకు ఎగ్జాక్ట్గా ఇంకా రేట్స్ కావాలి విత్ జిఎస్టీ, మరి హాల్ మార్క్ మీరు ఇప్పుడు కొనాలి అనుకుంటే అవన్నీ చూసుకొని లోకల్గా ఉన్నటువంటి జ్యువెలరీ స్టోర్స్కి వెళ్ళి అవన్నీ చెక్ చేసుకుని తీసుకోవాలని చెప్పేసి బిజినెస్ అనలిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనా ఒక్కసారి మళ్ళీ బంగారం ధరలో ఫ్లక్చువేట్స్ అనేది చూస్తున్నాం. కొంతమేర తగ్గడం అయితే ఉంది. మరి పెళ్లిళ్ళ సీజన్, పండుగలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి కొంచెం ఈ టైంలో తగ్గుతున్నప్పుడు కొనుక్కోవడం మంచిదని చెప్పి కూడా కొంతమంది చెప్పడం అయితే జరుగుతుంది. సో హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఈరోజు ఇలా ఉంది. థ్యాంక్ యూ.